బోర్ల రామాంజనేయులు గారు. ఈ రోజు రెవెన్యూ మినిస్టర్ గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఒక మార్పులకి ప్రతిపాదన ఇచ్చాడు అధ్యక్ష. డిఆర్ఓ బదులు ఆర్డీఓ గారిని పెట్టమని చాలా సంసితము, ఆహ్వానించదగినటువంటిది. అయితే అధ్యక్ష, ఈ D4 పట్టాలు ఇచ్చేటప్పుడు గతంలో అంటే అది ఇవ్వకుండా ముందు అన్అసెస్డ్ వేస్ట్ అని కొండపురం బోగ్ గాని, రస్తాపురం బోగ్ గాని, వాగుపురం బోగ్ గాని అసెస్డ్ వేస్ట్ గా మార్చిన తర్వాత D4 ఇస్తారు అధ్యక్ష. ఇప్పుడు ఆ D4 పొందిన వ్యక్తి చనిపోతే వాళ్ళు వారసులు వెళ్ళి ముటేషన్ కి వెళితే దాన్ని తీసుకెళ్లి ఇప్పుడు మా డైగ్లాట్ లో మార్పు రాలేదని చెప్పి 22A పెడుతున్నారు. ఇది చాలా అన్యాయం అధ్యక్ష. ఎందుకంటే 40 years తర్వాత ఎంజాయ్మెంట్ తర్వాత ఇప్పుడు ముటేషన్ లో అటువంటివి రాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా సర్వే సెటిల్మెంట్ లో రీసర్వేలో కూడా సర్వే చేసినప్పుడు అక్కడ డిప్యూటీ సర్వేరో లేదా లోకల్ సర్వేరో వెళ్ళి మార్పులుగా ఉంటే ఆయనే చేసేస్తాడు అధ్యక్ష. కానీ ఆ రోజుల్లో సర్వే రిపోర్టు ఒక ల్యాండ్ పార్షల్ మ్యాప్ ఇవ్వాలంటే దానికి ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, ఏడీ సర్వే ల్యాండ్ రికార్డ్స్ అప్రూవల్ అయిన తర్వాత చేసే పనిని ఈయనే రాసేస్తున్నాడు. కాబట్టి ఇలాంటివి కూడా చేయకోకుండా కొంత దానికి ఏదైతే పద్ధతి ఉందో ఆ పద్ధతిని ఫాలో అయితే మంచిగా ఉంటుంది అన్నటువంటిది ఒకటి అధ్యక్ష.